హాయ్ అన్న, ఈరోజు సండే స్పెషల్ ఏంటన్నా? ఈరోజు చూడు బేట, అఫ్టానీ ఎగ్ కర్రీ చేస్తున్నా. దానికి కావాల్సినవి చెప్పవా కొంచెం? ఒక 5 ఉల్లిగడ్డలు, ఒక 100 గ్రామ్ కాజు, ఒక 12 పచ్చిమిరపకాయలు, ఓకేనా, 12 గుడ్లు, ఫ్రెష్ క్రీమ్, ఒక ½ కేజీ పెరుగు, ఫ్రెష్ గరం మసాలా, పుదీనా, లవంగాలు, ఇలాచి, పట్టా ఫ్రెష్ తీసుకొని వేసి లైట్గా పుల్కాయించాలి. ఓకే, మొత్తం వీడియో అయినాక పెడతాం. ఇది పేస్ట్ పట్టాలి. ఓకే, పుదీనా ప్లస్ ఇప్పుడు గుడ్లు వేయించుకోవాలి. గుడ్లు ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చేసుకోవాలి. లైట్గా కారం వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మనం గుడ్లు వేయించుకున్న దాంట్లో కొద్దిగా ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత మనం రుబ్బుకున్న పేస్ట్ మొత్తం వేసేసాలి. బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. మన పేస్ట్ వేసింది, ఉడికింది, ఆయిల్ వదిలింది. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. ఒక ½ కేజీ పెరుగు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకోవాలి. చిక్కడంతా పసుపు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాలు, కొంచెంసేపు ఉడకని. ఇప్పుడు పేస్ట్ ఉడికిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వేసుకుంటే వేసుకోవాలి, లేకపోతే సిప్ చేసేసుకొని టేస్ట్ ఉంటుంది బాగా. దాని తర్వాత గుడ్లు వేసేసుకోవాలి. మిక్స్ చేయాలి మంచిగా. పేస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత గుడ్లు వేసేసుకోవాలి. ఇట్లా దమ్ ఇవ్వాలి. ఇప్పుడు వేయించుకున్న గుడ్లు వేసేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు వేసుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టి తీసేయండి.